చేస్తున్నాడు? గుంట నక్కలా కాదు, పులి. వేటాడై పులిలా మాటేసి కొడుతున్నాడు. అడవిలో పులిని పట్టుకోవాలంటే మేక గొంతు కోసి ఎరేయాలి. ఆ నెత్తురు వాసనకి పులి మాటొదిలి బయటకు వస్తుంది. అప్పుడు గుంటేసి కొడితే గుంటికాయ పగిలిపోవాలి. అది అలా అలా చంపాలి. కానీ ఎరేది? అదే మేకేది? నువ్వేరా ఆ మేకవి. రాస్బిహారీ, ఏంటిది? మనం బ్రదర్స్ కదా. నా అమ్మకు పుట్టాం మరి బోడిగాడివి. నువ్వెంతరా అర్ధనాగాడివి. ఆ ఛత్రపతి గాడు నీకు కాంట్రాక్ట్లు ఇప్పించి కోటీశ్వరుణ్ణి చేశాడు. వాడి వీక్నెస్ ఏంటని ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది మీ అన్నదమ్ముల బంధం. లేకపోతే మీరెందుకురా నాకు? నువ్వు అవతార పురుషుడువా? మీ అమ్మ ఓ కంచి కామాక్ష. చాలా ఇప్పుడొస్తాడు రా వాడు. ఏసేంట్రా వాణ్ణి. చంపేస్తున్నట్టున్నాడు. నేనేమైపోయినా పర్వాలేదు, వెళ్ళి నా బిడ్డను కాపాడండి అయ్యా. మీరు కూర్చోండమ్మా. రారా. అశోక్, నీకేం కాలేదు కదా? నీకేం అన్యాయం చేసావయ్యా? నా బిడ్డను ఎందుకు ఇలా వెంటాడి మరీ చంపాలనుకుంటున్నావు?
మెళ్ళో నేనేసిందండిది. ఇది నీకెలా వచ్చింది? చెప్పు, దొరికిందా? దొంగతనం చేసావా? అబద్ధం ఆడుతున్నావు. దొంగతనం చేసావు కదూ? ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పునమ్మా. శివ, ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. శివ, నాన్న, అయ్యో ఎంత తప్పు చేశాను. నా చేతులతోనే నిన్ను చంపుకున్నాను. అడుగుకమ్మా. నువ్వు బ్రతికుండగానే నీకు పిండం పెట్టాను. నీ చావు కొరతో శాపం పెట్టాను రా పాపిష్టిదాన్ని. లేనన్నా, లే, నువ్వు బ్రతకాలి. లేకపోతే అమ్మ అన్న పిలిపి చచ్చిపోతుందిరా. లేనన్నా. అమ్మా నిద్ర వస్తుందమ్మా. ఛత్రపతి, నువ్వేం ఛత్రపతివిరా? లీడర్ అంటే ఇలా ఉండాలి. రాస్ బిహారీ, బీహార్ కాష్. ఇప్పుడే వదిలే, ఒక్క దెబ్బతో చంపేస్తా. ఇంకా లేట్ అయితే కొరివి పెట్టడానికి నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగలదు. నన్ను చంపుతావురా? ఒక్క దెబ్బతో చంపుతావా? నా బాడీని ముక్కలు చేస్తావా? అప్పుడే అయిపోయిందా? లేచే ఓపికే లేదా? పోనీ మీ అమ్మని కొడితే లేస్తావా? ప్రళయ రథ ఛత్రపతి మచ్చంగిర సముజ్జగిర ఛత్రపతి బుద్ధివర సంభావ్యవర స్వచ్ఛంద గుణీ రండి రండి, టైం అయిపోతుంది. పెళ్లి చూపులకు కూడా లేట్ గా ఎలా? చెత్తన్నా, అబ్బాయి సంగతి మీకు తెలుసు. అమ్మాయి వాడికి అన్ని విధాలా తగిందనుకుంటేనే బయలుదేరదాం. అమ్మా, నీకు ఎలాంటి కోడలు కావాలో నాకు తెలియదా? బాబాయ్, నీళ్ళలో అల్లరి పిల్ల అయితే నేను ఒప్పుకోను. నాకు అస్సలు కుదరదు. అబ్బే, ఆ పిల్లకి ఈ పిల్లకి అసలు పోలికే లేదు. ఒక్కసారి చూశారంటే వద్దని పొరపాట్లు కూడా అనరు. పదండి. నాకంటే బాగుంటుందా? ఏంటిదంతా? పెళ్లి చూపులు. ఎవరి ప్లాన్ ఇది? అమ్మదే. అంటే అమ్మ చెప్తే కొంగు పట్టుకుని వెనకాల వెళ్ళిపోతావా? పొడిచేస్తా. అయ్యో, ఏంటమ్మా ఇది? పెళ్లి చూపులు పెద్దోడికి కాదు, చిన్నోడికి. అలాగా? అరే అమ్మారు సిగ్గుపడుతుందిరా.